గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి కాంచన గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వసుంధరాదేవి. 16 ఆగస్టు 1939లో జన్మించారు. రంగస్థల పేరు కాంచన. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించిన భారతీయ నటీమణి. ఇప్పుడు వీరి వయసు 85 సంవత్సరాలు. 1957 నుంచి 88 దాకా నటించారు. తర్వాత సినిమాల్లో బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ 2017 నుంచి రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాంచన గారు వసుంధరాదేవిగా 1939 ఆగస్టు 16న మెడ్రాస్లో జన్మించారు. సివిల్ ఇంజనీర్ అయిన రామకృష్ణ శాస్త్రి గారి కుమార్తె. చిన్నప్పటి నుంచి కాంచన గారు విద్యా విషయాలతో పాటు భరతనాట్యం నేర్చుకున్నారు. 9 ఏళ్ల వయసులో మ్యూజియం థియేటర్లో అరంగేట్రం చేశారు. గుడ్ షెఫర్డ్ కాన్వెంట్లో తన విద్యను అభ్యసించారు. తరువాత ఏతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో చేరారు. ఆమె ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా ఉండి ఒకవైపు రంగస్థల నాటకాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించారు. ఆజ్ యూ లైక్ ఇట్ సెలియా పాత్రను మరియు మనోహర్ యొక్క ప్రసిద్ధ నాటకం లంకేశ్వర్లో సీత పాత్రను పోషించారు. మొదట్లో ఎయిర్ హోస్టెస్గా కెరీర్పై ఆసక్తి ఉన్న కాంచన గారు తన ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో కాలేజీని వదిలి ఇండియన్ ఎయిర్లైన్స్లో చేరారు. అయితే ఆమె కళాత్మక ఆకాంక్షలు ఆమెను త్వరలోనే చిత్ర పరిశ్రమ వైపు నడిపించేలా చేశాయి. బొంబాయి పర్యటనలో ఉండగా దర్శకుడు మహేష్ కౌల్ ఆమెను గమనించి ఆమెకు స్క్రీన్ టెస్ట్ ఇచ్చారు. అదే సమయంలో నిర్మాత చెజియన్ ఆమెను మెడ్రాస్ విమానాశ్రయంలో దర్శకుడు సివి శ్రీధర్కు పరిచయం చేశారు. శ్రీధర్ గారు ఆమె సామర్థ్యాన్ని గుర్తించి ఆమెకు ఒక పాత్రను అందించారు. దానికి ఆమె అంగీకరించారు. ఆమె స్వగ్రామంలో తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడ్డారు. జనవరి 1963లో కాంచన గారు చిత్రలయలో శాశ్వత కళాకారునిగా చేరి నటనా వృత్తికి నాంది పలికారు. శ్రీధర్ గారు తన కాదలిక్క నేరమిల్లై 1963లో వచ్చిన ఈ చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్రను ఇచ్చారు. అప్పటికే నటి వైజయంతిమాల గారి తల్లి వసుంధరాదేవి గారు మరో నటిని ఉన్నందున ఆమె పేరును కాంచనగా మార్చారు. ఈ చిత్రంలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఆమె భవిష్యత్ విజయానికి వేదికగా నిలిచింది. కాంచన గారు 150 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 1964 మరియు 1970 మధ్యన ప్రధాన కథానాయికగా ఎన్నో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో కాదలిక్క నేరమిల్లై, తేడి వంత తిరుమగల్, పరాక్కుం పావై, కొడిమలర్, అదే కన్గల్, భామా విజయం, నాళుల్ తేరిందావన్, తంగై, తులాభారం, పొన్ను మాప్పిళై, శాంతి నిలయం, చెల్లా పెన్నా, న్యాయం కేత్కరిం, అవలు కేంద్ర ఓరువనం మరియు ఎంగలక్కుం కాదల్ వరుం. ఆమె 80 దశకం మధ్యలో సినిమాల నుండి తప్పుకున్నారు. 2005లో ఆమెకు ఎంజీఆర్ అవార్డు, 2007లో ఏఎన్ఆర్ స్వర్ణకంకణం అవార్డులు అందుకున్నారు. తమిళంలో రవిచంద్రన్తో ఆమె జోడీ వారి అన్ని చిత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది. అదే కంగళ్, కాదలిక్క నేరమిల్లై, ఉత్తర వింద్రి విల్లవా, కాదల్ జ్యోతి, తేడి వంద తిరుమగల్ మరియు నలుం తేరిందావన్ హిట్స్. ఆమె ఆర్ ముత్తురామన్తో కలిసి కాదలిక్క నేరమిల్లై, కొడిమలర్, తులాభారం, తంగై, భామా విజయం, అసలు కేంద్ర ఒరుమనన్ వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. శివాజీ గణేశన్ గారితో కలిసి వెలియట్టు పిళ్ళై మరియు అవన్ ఒరు సరతి రాములతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయిన శివంద మనలో కూడా నటించారు. ఎంజీఆర్ గారితో 2 సినిమాల్లో నటించారు. నాన్ ఎన్ పెరందెన్, పరాక్కుం పావై సినిమాల్లో రెండవ ప్రధాన కథానాయికగా నటించారు. అంతేకాకుండా తమిళంలో ఏవిఎం రాజన్, ఎస్ఎస్ రాజేంద్రన్, జమినీ గణేశన్, జైశంకర్, రవిచంద్రన్, శివకుమార్ వంటి పలువురు తమిళ హీరోలతో జతకట్టారు. తమిళంలో ఆమె ప్రధాన కథానాయికగా నటించిన చివరి చిత్రం 1977లో వచ్చిన అవన్ ఒరు సరిత్తిరం మరియు కన్నడలో బబ్రువాహన, పవిత్ర బంధం, మంచివాడు చిత్రాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు మరియు గుర్తింపు లభించాయి. ఆమె వీరాభిమన్యు చిత్రంలో ఉత్తర పాత్రను పోషించారు. ఆ తర్వాత సంవత్సరం ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్తో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ ఆత్మగౌరవంలో నటించారు. కృష్ణరాజుతో కలిసి శ్రీకృష్ణావతారం 1967లో, దాంతోపాటు 1972లో వచ్చిన నీతి నిజాయితీ, 1975లో వచ్చిన పరివర్తన, నేనంటే నేనే మరియు ధర్మదాత చిత్రాల్లో ఆమె కొన్ని మంచి పాత్రలు పోషించారు. హీరోయిన్గా రిటైర్మెంట్ తర్వాత ఆనంద భైరవి, శ్రీమద్ విరాట్,
వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, జానీ మరియు మౌనరాగం వంటి చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించారు. కాంచన గారు 2015లో OLX కమర్షియల్ తెలుగు, తమిళంలో నటించారు. ఆమె 2017లో అర్జున్ రెడ్డిలో టైటిల్ పాత్ర అయిన హీరోకి అమ్మమ్మగా తిరిగి సినిమాల్లోకి కనిపించారు. నటి కాంచన గారు తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పుతో చెన్నైలోని టీ నగర్లోని 6 మైదానాల చుట్టూ ఉన్న తన ఆస్తులను తిరిగి గెలుచుకున్నారు. ఓ రోజు తెల్ల కాగితంపై ఆమె తండ్రి కాంచన సంతకం తీసుకుని ఆమెకు తెలియకుండా మొత్తం ఆస్తులను తన పేరు మీద మార్చుకున్నారని తెలిసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆమె గెలిచి తన సంపదను తిరిగి పొందారు. కాంచన తన సోదరి గిరిజతో కలిసి చెన్నైలోని తమ ఆస్తిని విరాళంగా ఇచ్చారు. దాని విలువ సుమారు 15 కోట్లు. తిరుమల తిరుపతి దేవస్థానంకి 25 అక్టోబర్ 2010న ఆమె తన ఆస్తి మొత్తం విరాళంగా అందించారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. వీరికి 2005లో MGR అవార్డు, 2007లో ANR స్వర్ణ కంకణం అవార్డు, తమిళనాడు ప్రభుత్వం 2013లో తమిళ సినిమాకి ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను కలైమామణి అవార్డు, 2017లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచే కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు లభించాయి. సంపన్న కుటుంబంలో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. వీరు చిన్నతనంలోనే భరతనాట్యము, సంగీతంలో శిక్షణ పొందారు. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన గారు చదువు ఆపి ఎయిర్ హోస్టెస్గా జీవితాన్ని ప్రారంభించారు. 1970 దశకంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ గారు ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం కల్పించారు. 1965వ సంవత్సరంలో మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఈమె జీవితానికి బంగారు బాట వేసింది. తర్వాత K. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో ఘట్టమనేని కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు పోషించగా స్విమ్మింగ్ డ్రెస్లో గ్లామరస్ స్టార్గా కనిపించి ఒక రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన గారు సాంఘిక చిత్రాలే కాక దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణ అవతారం వంటి జానపద పౌరాణిక చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమైన పాత్రలు పోషించిన కాంచన గారు నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పోషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన గజ్జె పూజ. ఒక వైశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందడం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయత్వం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మదనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకులు కళ్ళు చెమర్చాయి. హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలో నటించారు. ఇప్పటికీ అదే ఆవిడ చివరి సినిమా. తెలుగులో వీరు నటించిన సినిమాలు కొన్ని: సువర్ణ సుందరి, సీత, కాదలెక్క నేరమిల్లై, ప్రేమించి చూడు, మంచి కుటుంబం, వీరాభిమన్యు, ఆత్మగౌరవం, నవరాత్రి, తంగై, ప్రైవేటు మాస్టర్, ప్రాణమిత్రులు, శ్రీకృష్ణావతారం, ఫర్జ్, అత్తే కంగల్, తీన్ బహురాణియా, నేనంటే నేనే, వింత కాపురం, జరిగిన కథ, నాటకాల రాయుడు. ఈ సినిమాలో నాగభూషణం గారి పక్కన హీరోయిన్గా చేశారండి. ఎవరూ చేయరు. ఆ టైంలో తను చాలా పీక్లో ఉన్నారు హీరోయిన్గా. ఒక మామూలు చిన్న విలన్ పాత్రలు వేసుకునే నాగభూషణం గారి పక్కన అప్పట్లో చేయటం విశేషము. ఆయన హీరోగా, ఈవిడ హీరోయిన్గా చేశారు ఆ సినిమా. భలే మాస్టారు, ధర్మదాత, కళ్యాణ మండపం, దేవుడు చేసిన మనుషులు, భక్త తుకారాం, ప్రేమ్ నగర్, సెక్రటరీ, మహాకవి క్షేత్రయ్య, అర్జున గర్వభంగం, ఇంద్రధనస్సు, సిగప్పు రోజాక్కళ్, గడుసరి అత్త, సొగసరి కోడలు, ఆనంద భైరవి, శ్రీ దత్తదర్శనం, వక్త్ కా షెహన్షా, గాంధర్వం. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చివరి చిత్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2016 ఏప్రిల్ 8న కళారత్న అనే పురస్కారం లభించింది. మీకు వీరి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో లభ్యమవుతాయి. ఇప్పుడు వీరి ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో వీరి ఇంటర్వ్యూలు ప్రస్తుతం ఉన్నాయి, మీరు చూడండి. వీరు ఇప్పుడు బెంగళూరులో నివసిస్తున్నారు వాళ్ళ చెల్లెలతో పాటు. వీరు మ్యారేజ్ చేసుకోలేదు.
అందాల నటి, మంచి గ్లామరస్ నటి అయిన కాంచన గారు ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడికి సేవ చేసుకుంటూ భక్తి ఆరాధనతో గడుపుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ కూడా చూడండి. దాంట్లో కూడా ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. ఒకసారి వాటిని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Thanks to every subscriber to subscribe my channel. Thanks to everyone watching my videos.